తెలంగాణ సాంప్రదాయ వంటకాల్లో సకినాలు ముఖ్యమైనవి. వీటిని ముఖ్యంగా సంక్రాంతి పండుగకు చేస్తూ ఉంటారు. ఈ సకినాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ సకినాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం తడి బియ్య పిండిని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అరిసెలకి బియ్య పిండిని పట్టిస్తాం కదా, అలా పట్టించిన బియ్య పిండిని కొంచెం ఉంటే సకినాల్ని చేసి చూపిస్తున్నాను. ఈ తడి బియ్య పిండిలోకి వామును వేసుకోవాలి. వాము ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది. తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఎక్కువే వేసుకొని టేస్ట్కి సరిపోను సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం జంతికలకి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి. అలా అని మరీ జారుగా కలుపుకుంటే మనకి సకినాలు అనేవి చుట్టుకోవడానికి రావు, కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకొని మనం సకినాల్ని చుట్టుకునేటప్పుడు కొంచెం కొంచెం పిండిని తడి చేసుకుంటూ చుట్టుకుంటే సరిపోతుంది. ఈ సకినాలు మనం చుట్టుకునేటప్పుడు విరిగిపోకుండా ఉండాలి అంటే పిండిలో తేమ అనేది ఉండాలి. మనం అరిసెల్ని చేసుకోవడానికి పిండిని పట్టించుకుంటాం కదా, అదే పిండిని కొంచెం ఎక్కువ పట్టించుకొని కూడా ఈ సకినాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని సకినాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ సకినాల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని గట్టిగా తడిపేసి వాటర్ లేకుండా పిండుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేతి వేళ్ళ మధ్య నుంచి దీన్ని సన్న తీగలాగా చుట్టుకోవాలి. వీటికి సైజెస్ అనేవి ఏం లేవండి, మనకి నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు. పెద్దగా కావాలనుకున్నా కూడా చాలా పెద్దగా కూడా చుట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సకినాలన్నింటినీ కనీసం ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. ఒక అరగంట తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఆయిల్లోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో సకినాలను చుట్టేటప్పుడు సకినాల లక్ష్మి అని అంటూ ఉంటారు. మొదటి సకినాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు. సకినాలని చుట్టుకునేటప్పుడు 3, 5, 7 వరుసల్లో చుట్టుకుంటూ ఉంటారు. మీలో ఎంతమందికి సకినాల గురించి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.